వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డికి సంబంధించి ఇలాంటి ప్రచారం చాలా రోజులుగా ఉంది. అంతేకాదు, ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఎగ్జిట్ అయ్యారో ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారో అప్పటి నుంచి కూడా ఆయనకు సంబంధించి ఇదే ప్రచారం తెర మీదకి వస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటూ వచ్చారు. ఆయన ఒకవైపు రాజకీయ సన్యాసం చేశారని ఆయన చెప్తున్నప్పటికీ, అటు తన ఫామ్ ల్యాండ్లో ఆయన బిజీ అయినప్పటికీ, మరోవైపు మాత్రం ఆయన బీజేపీ నేతలతో అంతే సన్నిహిత సంబంధాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే ఆయన పార్టీకి రిజైన్ చేశారు, వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి క్విట్ అయ్యారు అనే దానికంటే, ఆయన ఎప్పుడు కూడా బీజేపీకి సన్నిహితం అవుతున్నారనో, బీజేపీ నుంచి ఏదో ఒక కీలక పదవి ఆయనకి రాబోతుందనే అంశంతోనే ఎక్కువగా విజయసాయి రెడ్డి వార్తల్లో ఉంటూ వచ్చారు. ఒక దశలో జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఆయన అవినీతికి సంబంధించిన విషయాల్లో విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారబోతున్నారనే చర్చ కూడా జరిగింది. బట్ కారణాలు ఏవైనప్పటికీ తాను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి తన నోటితోని తానే స్వయంగా విజయసాయి రెడ్డి ప్రకటించిన అప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డి ఏదో ఒక రూపంలో నిత్యం వార్తల్లోనే ఉంటూ వస్తున్నారు ఆయన. సో అలాంటి విజయసాయి రెడ్డికి సంబంధించి ఒక కీలక సమాచారం ఏంటంటే, జాతీయ స్థాయిలో ఆయనకు సంబంధించిన సమాచారం, ఆయన గురించి చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే, ఆయన మరో వారం రోజుల్లోనే బీజేపీలోకి చేరబోతున్నారు అనేది. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉంది? నిజంగానే విజయసాయి రెడ్డి ఎన్నోసార్లు చెప్తా వచ్చినప్పటికీ రాజకీయ సన్యాసం చేస్తున్నాను అనేది, కానీ ఆయన రాజకీయ సన్యాసం కాదు కాషాయం స్వీకరిస్తున్నారని మరో రకంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజున అమిత్ షా కూడా విజయసాయి రెడ్డి ఎంట్రీకి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ఒక చర్చ అయితే బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే అనేక రకాలుగా ఏపీ మీద బీజేపీ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ప్రజెంట్ కూటమిలో ఉండి ఒక భాగస్వామిగా అధికారంలో ఉన్నప్పటికీ, బట్ ఇండిపెండెంట్గా ఏపీలో ఎదగాలనేది బీజేపీ నేతల కోరిక. తమకు రాజకీయంగా అవకాశం వస్తే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి కూడా మోడీ, అమిత్ షాలు ఇష్టపడరు. అది అందరికీ తెలిసిన విషయమే. పలు రాష్ట్రాల్లో వాళ్ళు చేసిన ప్రయోగాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం గత దాదాపు 10 ఏళ్లుగా. ఇలాంటి ఇష్యూస్లో ఈ రోజున విజయసాయి రెడ్డి కేంద్రంగా ఒక సరికొత్త గేమ్ ప్లాన్కు బీజేపీ తెరదీయబోతుంది అనేది ఎప్పటి నుంచో ఉన్న చర్చ. అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి, అవాస్తవాలు ఎంత ఉన్నాయి అనేది మనం పక్కన పెడితే, బట్ బీజేపీ మాత్రం విజయసాయి రెడ్డిని అదే స్థాయిలో ప్యాంపర్ చేస్తూ ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా అమిత్ షా ముందుకు రాకపోతుంటే, ఈవెన్ ఏదైతే అమిత్ షా అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా పేరుతో హడావిడి చేసి ఒక రోజంతా వెయిట్ చేసినా కూడా కనీసం బీజేపీ అగ్రనేతలు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తున్న పరిస్థితి లేదు. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అలా ఏపీకి వచ్చారో లేదో ఢిల్లీ నుంచి, అదే రోజున విజయసాయి రెడ్డికి అమిత్ షా పిలిచి మరీ కూర్చోబెట్టుకుని అపాయింట్మెంట్ ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఇలా మనం చూసినట్లయితే అనేక రకాలుగా ఎప్పుడు కూడా విజయసాయి రెడ్డి వార్తల్లోనే ఉంటూ వస్తున్నారు. మనకు తెలుసు, ఎన్నోసార్లు విజయసాయి రెడ్డి గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేసాం. విజయసాయి రెడ్డి ఒక సామాన్య కార్యకర్తగానే వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కన్నా ముందు ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా అసోసియేషన్ ఉంది, కాంగ్రెస్తో అసోసియేషన్ ఉంది. రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఆయన ఆడిటర్గా వ్యవహరించారు పలు కీలక అంశాల్లో. ఆ తర్వాత మనం చూస్తే ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు, కొన్ని బుక్స్ రాశారు శ్రీవారికి సంబంధించి. ఇక వైఎస్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆయనతో నడవడం జరిగింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని క్విట్ చేసిన సమయంలో ఆ రోజు ఆయన మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు పడడం జరిగింది, అవినీతి అక్రమాస్తుల కేసులు. ఈ క్రమంలోనే జగన్తో పాటు విజయసాయి రెడ్డి కూడా ఆ రోజున సిబిఐ అరెస్ట్ చేసింది. ఆల్మోస్ట్ 16 నెలలు జగన్తో పాటు ఆయన జైల్లో ఉన్నారు. వన్స్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఆయనకు ఒక ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. అయితే అప్పటికే పూర్తిగా ఆయన పార్టీలో ఇన్వాల్వ్ అయ్యారు, పార్టీని ఒక లైమ్లైట్లో పెడతానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఎఫర్ట్స్ గమనించిన జగన్మోహన్ రెడ్డి ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది 2014 ఎన్నికల్లో, ఓటమి సమయంలో, ఓటమికి ముందు. సో ఆ తర్వాత చూసినట్లయితే అలాంటి సమయంలో ఆ పార్టీ ఖాతాలోకి ఒక్క రాజ్యసభ సీటు మాత్రమే వచ్చింది. మైసూరారెడ్డి దగ్గర నుంచి కొణతాల రామకృష్ణ దాకా చాలామంది నేతలు ఆ రోజు ఆశావహులు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి తన జైలు మేట్ అయిన విజయసాయి రెడ్డిని మాత్రమే హక్కును చేర్చుకున్నారు. ఆయనకే రాజ్యసభ ఇవ్వడం జరిగింది. ఎంతమందిని కూడా ఎదిరించారు జగన్మోహన్ రెడ్డి. మైసూర్ లాంటి వాళ్ళు, కొణతాల లాంటి వాళ్ళు తర్వాత క్విట్ అయ్యారు కూడా ఈ కారణంతోనే. అప్పుడు మనం చూసినట్లయితే విజయసాయి రెడ్డి తనకు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ స్థానం ఇచ్చి ఎక్కడో నిలబెట్టారు కాబట్టి పెద్దల సభలో, అది కూడా జాతీయ స్థాయిలో, తను జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఆ రుణం తీర్చుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడేవాళ్ళు. అందుకు అనుగుణంగానే పనిచేస్తూ వచ్చేవాళ్ళు. దెన్ 2019 ఎన్నికల్లో 2014 ఎన్నికల సమయంలో ఊహించిన విధంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత తన రాజ్యసభ సభ్యత్వాన్ని ఉపయోగించి ఢిల్లీ స్థాయిలో విజయసాయి రెడ్డి లైజనింగ్ చేసేవాళ్ళు. వైఎస్ఆర్సీపీని ఆ స్థాయిలో నిలబెడతంలో ఆయన సక్సెస్ అయ్యారు. పీకే లాంటి వాళ్ళని ఒక వ్యూహకర్తగా ఐపాక్ని ఒప్పించడంలో వైఎస్ఆర్సీపీకి ఆయన సక్సెస్ అయ్యారు.
ఇక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతోనో ప్రచారం పేరుతోనో జనంలో ఉంటే విజయసాయి రెడ్డి పార్టీ బ్యాక్ ఎండ్ నుండి పార్టీని అధికారం దిశగా నడిపించారు. అది ఎవరూ కాదనలేని వాస్తవం. 151 సీట్లతోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే దాని వెనుక విజయసాయి రెడ్డి కష్టం ఎంతో ఉందనేది పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసు. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి అమరావతిని వ్యతిరేకిస్తూ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయి రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచో ఆయన అపోనెంట్ గ్రూప్గా ఒక ఆధిపత్య పోరుతో నడుస్తూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అని టీం. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళ లోటస్ పాండ్లో ఇదే నడుస్తూ ఉండేది వాళ్ళ మధ్య, ఆ టీమ్స్ రెండింటి మధ్య. అలా విజయసాయి రెడ్డి ఎప్పుడైతే ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చారో అప్పుడు సలహాదారు పేరు రూపంలో సజ్జల జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరడం జరిగింది. భారతీయతో ఉన్న బంధుత్వం కూడా సజ్జలకు లాభించింది. ఇక కంప్లీట్గా విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి దూరం చేయడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఒక సజ్జల కావచ్చు, ఒక సుబ్బారెడ్డి కావచ్చు, ఒక ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు. సో ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి మీద కొన్ని ఎలిగేషన్స్, వాళ్ళ అల్లుడు లిక్కర్ మాఫియా వ్యవహారంలో అల్లుడు వరుస అయిన శరత్ చంద్ర అరెస్ట్ కావడం కానీ, అదేవిధంగా ఎండోర్మెంట్ ల్యాండ్కి సంబంధించి వచ్చిన విమర్శలు కానీ, వైజాగ్లో ఎంబీవీతో వచ్చిన కొన్ని విభేదాలు కానీ, ఎంపీ ఎంబీవీతో ఇక అనేక రకాలుగా విజయసాయి రెడ్డి మీద విమర్శలు వచ్చాయి ఆ సమయంలో. ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డికి ఒక మైనస్గా మారాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర యాక్సెస్ కోల్పోవడానికి కూడా ఇవి కారణమయ్యాయి. ఇక తారక రత్న మరణం సమయంలో లోకేష్ పాదయాత్ర క్రమంలో విజయసాయి రెడ్డి పూర్తి స్థాయిలో వాళ్ళతో ఒక అసోసియేషన్, ఎందుకంటే అలేఖ్య ఆయన బంధువు కాబట్టి అటు చంద్రబాబుతో బాలకృష్ణతో కూడా ఆయన సన్నిహితంగా ఉన్నారు. ఇది కూడా ఆయనకు ఒక సెట్ బ్యాక్ అనుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రత్యర్థులు ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర వాడుకున్నారు ఆయన దూరం చేసేందుకు. సో ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి నిజంగానే గ్యాప్ పెరిగింది. ఎన్నికల సమయంలో ఆయన తీసేసి ఉత్తరాంధ్ర బాధ్యతలు తన బాబాయ్ సుబ్బారెడ్డికి కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ఇక ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ముఖ్యంగా వాళ్ళ మధ్య అంత గ్యాప్ పెరిగిన ఇష్యూ ఏంటంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చిందే విజయసాయి రెడ్డి. ఆయన పార్టీకి ఆర్థికంగా అన్ని రకాలుగా అండదండలు ఇచ్చారు 2019 ఎన్నికల్లో. అలాంటి వేమిరెడ్డి అలిగి పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆపడానికి విజయసాయి రెడ్డి ఎండ్ వరకు ట్రై చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని కనీసం కన్సిడర్ కూడా చేయలేదు. పైగా వేమిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అదే వేమిరెడ్డి మీద పోటీకి ఎవరు దొరక్క విజయసాయి రెడ్డిని అక్కడ నిలబెట్టే పరిస్థితి నెల్లూరులో. అంటే ఆల్మోస్ట్ విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేశారు ఇష్టం లేకపోయినా. వేమిరెడ్డి గెలిచారు, విజయసాయి రెడ్డి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వైజాగ్ ఎండోర్మెంట్ ల్యాండ్కి సంబంధించి ఆయన మీద వ్యక్తిగతంగా కూడా వచ్చిన విమర్శలతో పార్టీ కనీసం వచ్చి ఆయనకు సపోర్ట్గా నిలబడిన పరిస్థితి లేదు. ఇదే పిన్నెల్లి ఈవీఎంస్ పగలగొడితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారు. ఇదే నందిగం సురేష్ అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారు. వంశీ అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళారు. కానీ విజయసాయి రెడ్డి మీద అంత ఎలిగేషన్స్ వచ్చి మీడియా మొత్తం ఆ స్థాయిలో ఆయన రప్చర్ చేస్తూ ఉంటే ఎక్కడా పార్టీ అధిష్టానం ఆయనకు అండగా నిలబడిన పరిస్థితి తెలియదు. ఇది ఆయన్ని హర్ట్ చేసింది. కావాలనే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి తను టార్గెట్ చేయడాన్ని, ఆ పార్టీ నేతలు తను బయటికి పంపించడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. పొమ్మనకుండా పొగబెడుతున్న తీరు నిరసిస్తూ ఆయన బయటికి రావడం జరిగింది. తాను రాజకీయ సన్యాసం చేస్తున్నానని ప్రకటించినప్పటికీ వైఎస్ఆర్సీపీ ఊరుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు విమర్శలు చేయడం, వీటన్నింటి తట్టుకోలేక ఎప్పటికప్పుడు ఆయన కౌంటర్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఎక్కడ తన మీద మచ్చపడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇదే సమయంలో బీజేపీతో ర్యాప్ మెయింటైన్ చేస్తున్నారు, అటు అమిత్ షా దగ్గర నుంచి మోడీ దాకా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఆయన ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పలు పార్లమెంట్కి సంబంధించి, ఉభయ సభలకు సంబంధించి పలు కీలక కమిటీలో విజయసాయి రెడ్డి మెంబర్గా ఉన్నారు, ఆయన సభ్యుడిగా ఉన్నారు. అటు మోడీతో, అదేవిధంగా ఇటు అమిత్ షాతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. బీజేపీ పెద్దలతో, జాతీయ స్థాయిలో అన్ని పార్టీ నేతలతో సత్సంబంధాలే ఉన్నాయి ఆయనకు. సో ఆ క్రమంలో వాళ్ళిద్దరితో యాక్సెస్ కూడా ఉంది. దీనిలో భాగంగానే తన రాజ్యసభ సభ్యత్వం బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది తాను రిజైన్ చేసిన తర్వాత అని కూడా ముందే ప్రకటించారు ఆయన. ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని వాళ్ళకి ఇచ్చినందుకు ఫలితంగా తనకు ఏదో ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని ఆయన కోరినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇన్ కేస్ ఇదైతే మాత్రం చాలా రోజులుగా ఉన్న చర్చ. ఒకవైపు రాజకీయ సన్యాసం అని చెప్పి ఇంకోవైపు ఫామ్ ల్యాండ్లో ఆయన బిజీ అవుతున్నా ఇటీవలే అటు రాష్ట్రపతి వచ్చినప్పుడు కానీ రాష్ట్రానికి అన్నింటిలో కూడా విజయసాయి రెడ్డి కనిపిస్తూనే ఉన్నారు. మీడియాలో కూడా హడావిడి జరుగుతూనే ఉంది ఆయనకి సంబంధించి. ఇక ఇంకోవైపు చూసినట్లయితే రేపో మాపో విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం ఉంది. వీలైతే గవర్నర్ పదవి, లేకుంటే వచ్చే ఎన్నికల్లో సాయిరెడ్డిని ముందు పెట్టి బీజేపీని ఏపీలో ముందుకు నడిపేయాలని కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది. ఈ క్రమంలోనే తాను వైజాగ్ నుంచి కూడా పోటీ చేస్తానని కూడా విజయసాయి రెడ్డి మొన్నే ఒక ట్విస్ట్ ఇచ్చారు కూడా. విజయసాయి రెడ్డి నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్లో వైజాగ్ నుంచి విజయసాయి రెడ్డి ఎంపీగా పోటీ చేయబోతున్న వార్తలు కూడా వచ్చాయి. సో దీనిలో భాగంగానే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని ముందు పెట్టి రెడ్డి సామాజిక వర్గాన్ని కన్సాలిడేట్ చేయాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుందనేది మనకు అర్థమవుతోంది దీని ద్వారా. మరి ఈ విషయంలో మాత్రం విజయసాయి రెడ్డి ఎంతవరకు కూడా ఆయనకు బీజేపీ నుంచి ఆఫర్ ఉంటుంది. సో ఆయన అంతే స్థాయిలో మళ్ళీ ఫామ్లోకి రావడానికి, మళ్ళీ రియాక్టివ్ కావడానికి కూడా బీజేపీ పెద్దలే కారణం అనేది కూడా మనకు అర్థమవుతుంది కొన్ని రోజులుగా వాతావరణాన్ని చూసినట్టయితే. ఈ క్రమంలోనే మరో వారం రోజుల్లో జాతీయ స్థాయిలో విజయసాయి రెడ్డి మరోసారి వార్తలు నిలవబోతున్నారు. పార్టీ వైపు నుంచి, బీజేపీ వైపు నుంచి ఆయనకు ఒక ఆఫర్ అయితే రాబోతోంది. అమిత్ షా లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని ఎండార్స్ చేయబోతున్నారని కూడా మనకు సమాచారం ఉంది. మొత్తానికి మరి విజయసాయి రెడ్డి బీజేపీలో చేరేక ముహూర్తం ఖరారైందనేది మనకున్న సమాచారం. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి టీం ఎలా స్పందించబోతుంది, మరి బీజేపీతో శైలి అయితే విజయసాయి రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఇంకెలా ఉండబోతుంది అన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.